ఆగస్టులకు సంబంధించినటువంటి ఒక కీలకమైన డాక్యుమెంట్ ఇప్పుడు బయటకు వచ్చింది. 2024లోనే పొలిట్ బ్యూరో సభ్యులంతా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్టు, ఆ మీటింగ్లో కొన్ని కీలకమైన అంశాలు చర్చ జరిగినట్టు, ఆ తర్వాత వారంతా కూడా ఇక మేము జనజీవన స్రవంతిలో కలిసిపోతాం, ప్రజల్లోకి వెళ్ళి పోరాడతాం, ఆయుధాలు వదిలేస్తాం, అడవి నుంచి బయటకు వచ్చి ప్రజల్లో ఉంటూనే ప్రభుత్వాలపై పోరాడతామని ఒక డిసిషన్ని తీసుకుంటున్నట్టుగా వాళ్ళు 2024లోనే ఆగస్టులోనే డిసైడ్ అయ్యారంట. ఆ తర్వాత పార్టీ విచ్ఛిన్నం అయిపోయింది. పార్టీలో ఎవరికి వారే యమునా తీరైన చందంగా ఎవరికి వారే విచ్చలవిడైపోయారు. వారంతా కూడా ఎవరి దారి వాళ్ళు ఎంచుకున్నారు. అందుకే చాలామంది కేంద్ర కమిటీ సభ్యులైనా కూడా ఒకరు లొంగిపోవడం, ఒకరు ఆయుధాలు వదిలేస్తానని చెప్పడం, ఆయుధాలు వదిలేయడం తప్పు అని ఇంకొకరు చెప్పడం, ఆ తర్వాత ఒకరు వచ్చి వేరే దగ్గర ప్రాంతాల్లో పట్టుబడడం, ఇంకో దగ్గర లొంగిపోవడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఈ లెటర్లో కనిపించినటువంటి మెయిన్ సారాంశం ఒకటి ఏంటంటే 2024 ఆగస్టులోనే పొలిట్ బ్యూరో కలిసింది, మేమంతా కలుసుకున్నాం. సో ఈ కలయిక ద్వారా మేము ఒక డిసిషన్కి వచ్చాం. మేము అడవి బాట వదిలిపెట్టి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గరే ఉంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఉంటూ ప్రభుత్వాలపై పోరాడదామనే డిసిషన్కి వచ్చారంట. సో ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలకు కూడా ఈ లేఖని ఫార్వర్డ్ చేశారంట. కానీ అప్పటి నుంచే పార్టీ మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. అయితే ఆ డాక్యుమెంట్లో ఇంకా ఉన్న అంశాలు ఏంటంటే గతంలో జరిగినటువంటి చాలా ఎన్కౌంటర్ల ద్వారా ఇప్పటికే 693 మంది మరణించారు. ఎప్పటికీ 2024 ఆగస్టు వరకే. సో అప్పటి వరకు మరణించారు. వారంతా కూడా ఇప్పుడు లేకుండా పోయారు. సో మనం లోపలుండి ఏం సాధించేది లేదు, మనమంతా బయటికి వెళ్దాం, ఇక ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లోనే తేల్చుకుందాం అన్నట్టుగా వాళ్ళంతా డిసిషన్ తీసుకున్నారట. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో కానీ పార్టీ విచ్ఛిన్నం అయిపోవడం, ఇలా చాలామంది లొంగిపోవడం, చాలామంది ఎన్కౌంటర్లో మరణించడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ లేఖ విడుదలైంది. ఇది గతంలో లేఖ, కానీ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ విడుదలైంది. మరి డాక్యుమెంట్ని విడుదల చేసింది ఎవరు? ఇది ఎలా బయటకు వచ్చింది? దీని ద్వారా నిజంగా సారాంశం నిజంగానే విప్లవోద్యమం మంట కలిసిందా? విప్లవాలు లేవా? ఇక మావోయిస్ట్ అనేవారు లేరా? ఐడియాలజీ లేదా? గతంలో ప్రజా కోర్టులు అని చెప్పినటువంటి వ్యక్తులు లేరా? ప్రజా కోర్టుల ద్వారా న్యాయం జరుగుతున్నటువంటి మాటలు లేవా? గొంతుకలు లేవా? గన్నులతోనే రాజ్యాన్ని బెదిరించవచ్చు, ప్రభుత్వాలని గద్దెదింపొచ్చు అనేటువంటి మాట నుంచి ఇప్పుడు వీళ్ళంతా నిజంగా ఏకమైపోయి ఇక మా పరిస్థితి అయిపోయినవి, ఏం చేయలేం, నిస్సహాయ స్థితిలో ఉండిపోయామని చెప్పి వారంతా లొంగిపోవడానికి, వారంతా జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధమైపోయారా అనేటువంటి క్వశ్చన్స్ ఈ డాక్యుమెంట్ ద్వారా రేజ్ అవుతున్నాయి. అప్పుడు ఇక్కడే సమాధానాలు కూడా ఉన్నాయి. మేమంతా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నాము. 43 పేజీల లేఖ, ఒకటి కాదు రెండు కాదు 43 పేజీల లేఖ ఇప్పుడు సెన్సేషన్గా మారింది. ఈ లేఖ సారాంశం కూడా చాలా పెద్ద ఎత్తున మావోయిస్ట్ ఉద్యమం ముగిసిపోయిందని, 14 ఏళ్ల కాలపు దేశవ్యాప్త విప్లవోద్యమం కృషినంతటిని సమీక్షించుకొని మన కేంద్ర కమిటీ ఒక డెసిషన్కి వచ్చిందని దీనిలో ముందుగా రాసి ఉంచారు. ఆ తర్వాత 2022 నుంచి మొదలైనటువంటి పలు కీలకమైనటువంటి విప్లవ ప్రతిఘాతక సమాధాన్, సూరజ్ కుండ్, ఆపరేషన్ కగార్ ఇవన్నీ కూడా మావోయిస్ట్ ఉద్యమాలని బలహీనపరిచాయి. ఈ నేపథ్యంలోనే ఒక డెసిషన్కి వచ్చామని లేఖలు రాసుకొచ్చారు. మా ప్రతి రవినాయక్ ఉన్నాడు, రవినాయక్ దగ్గర వెళ్తే మరిన్ని అప్డేట్స్ ఉన్నాయి. సో రవినాయక్, సో మావోయిస్ట్ విప్లవ ఉద్యమం పూర్తిగా మంటగలిసిందా? ఇక ఉద్యమం లేదా? ఉద్యమం మొత్తం కూడా అంటడుకు చేరుకుందా? ఈ లేఖ 2024 ఆగస్టులో రాసుకున్నారట, ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ లేఖ సారాంశం ఏంటి? లేఖలో ఏముంది? ఎస్ మనోజ్, ఈ 43 పేజీల లేఖ సారాంశం చూసినట్టు కనుకైతే అది నిజమా అబద్ధమా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఒక ప్రచారం అయితే సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి. మావోయిస్టు పార్టీ ఆయుధాలను వదులుతుంది, అనంతరం జనజీవన స్రవంతిలోకి వచ్చేసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పలుసార్లు మావోయిస్టు పార్టీ అప్పీల్ చేశారు. అయితే గతంలో ప్లీనరీలో ఈ సమావేశాలు పొలిట్ బ్యూరోలో చర్చ జరిగిందని ఒక ప్రచారం జోరంది. అయితే దీంట్లో వాస్తవం ఏంది, అసలు ఏం జరిగిందనే కోణంలో ఇప్పటి వరకు ఎవరి దగ్గర క్లారిటీ లేదు. పార్టీ కూడా, మావోయిస్టు పార్టీ కూడా ఏం జరిగిందనే కోణంలో ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేదు. లేఖ ద్వారా కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందించలేదు. కాకపోతే ముందు నుంచి మావోయిస్టు పార్టీ ఆపరేషన్ కగార్ తీవ్రత ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుంచి చాలా క్లియర్గా మావోయిస్టు పార్టీ చెబుతుంది, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్చలకు సంబంధించి ఇరుపక్షాల మధ్య పీస్ను కల్పించే విధంగా చూడాలి, ఇరుపక్షాలు సీజ్ ఫైర్ ప్రకటించాలి, మేము సీజ్ ఫైర్ను ప్రకటించామని చెప్పిన పరిస్థితి. అయితే సీజ్ ఫైర్ ప్రకటించిన అనంతరమే
మళ్ళీ చెబుతున్నాను, సీజ్ ఫైర్ ప్రకటించిన అనంతరమే నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో చనిపోయిన పరిస్థితి. అనంతరం దాదాపుగా 670 మందికి పైగా 800 పైచిలకు ప్రధాన క్యాడర్ అంటే ఎస్జెడ్సీ నుంచి మొదలుకొని సిసి కావచ్చు, సిసి నుంచి సెంట్రల్ జోన్ వరకు పూర్తి స్థాయిలో దాదాపుగా 800 మంది ముఖ్యమైన నాయకులు, మావోయిస్టు నాయకులు చనిపోయిన పరిస్థితి. నిన్న కూడా హిడ్మాతో పాటు మరో 6. నిన్నటి ఎన్కౌంటర్లో కూడా ప్రధాన చర్చ గురించి, మారేడువల్లి ఎన్కౌంటర్ గురించి కూడా తెలిసిందే. అందులో ప్రధానమైన ఎవరైతే నాయకులు ఉన్నారో పట్టున్న నాయకులనే దాంట్లో ఎన్కౌంటర్లో చనిపోయారనే ఒక ప్రచారం జోరందుకుంది. అదొక అంతా కూడా తెలిసిన విషయం. అయితే ఈ లేఖ అంశంలో 2024లో జరిగిన ఈ లేఖ సారాంశం ఇప్పుడెందుకు బయటకు వచ్చింది, అసలు ఏం జరుగుతుంది అనే కోణంలో కూడా కొంత సందిగ్ధత ఏర్పడింది. ప్రజా సంఘాల నాయకులతో పాటు సిఎల్సి కావచ్చు, దీంతో పాటు కొంతమంది పార్టీకి సంబంధించిన గతంలో పనిచేసిన నాయకులు కావచ్చు. 2024లో జరిగిన డాక్యుమెంట్ ఇప్పుడు ఏ విధంగా వచ్చింది, అసలు నిజంగానే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఏదైనా నంబాల కేశవరావు డైరీ కావచ్చు, డైరీ నుండి దాంతో పాటు ల్యాప్టాప్ కావచ్చు, కొన్ని ప్రధానమైన పరికరాలు ఏమైనా స్వాధీనం పోలీసులు చేసుకున్నారా, ఎన్ఐఏ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, ఇలాంటి ప్రధానంగా వీటి దగ్గర ఏదైనా కీలక ఆధారాలు దొరికాయా, వాళ్ళే ఇదంతా లీకులు ఇచ్చి ముందుకు వెళ్ళే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, లేకపోతే మావోయిస్టు పార్టీ ఎత్తుగడలో ఇదంతా భాగమా ఏంటి అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు లీక్ అవడానికి కారణం ఏంటంటే మావోయిస్టులు నిజంగానే ఈ లేఖలు కనుక రాసి ఉంటే ఇప్పుడు ఎందుకు లీక్ అయింది అది? సో దీని తర్వాతే పార్టీ విచ్ఛిన్నమైంది అనేది కూడా ఈ లేఖలో రాసుకుని ఉన్నారు. సో నిజంగానే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయంటే ఇంకొక దగ్గర లొంగిపోవడం, కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోవడం, కొంతమంది ఎన్కౌంటర్లో మరణించడం, ఇంకొంతమంది లొంగిపోతారనే చర్చ రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆయుధాలను వదిలేయాలని కూడా అప్పుడు డిసైడ్ అయ్యారంట. సో ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆ లేఖ సారాంశం ఆధారంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఒకే లేఖ మావోయిస్టు రాయలేదు, ఎవరైనా సృష్టించిందన్నా కూడా సృష్టించిన వారికి దీని ద్వారా ఏం ఉపయోగం ఉంటుంది అంటే అక్కడ పరిణామాలు చూస్తూ ఉంటే ఎగ్జాక్ట్ లెటరేనా, వాళ్ళు రాసుకొచ్చిందేనా, దాని తర్వాత పరిణామాలు నిజంగా జరిగాయి కాబట్టి ఇది ఒరిజినల్ ఏనా కనబడుతోంది. సో లేఖలో పూర్తిగా పార్టీ విచ్ఛిన్నమైనట్టుగా కనబడుతోంది. సో ఏంటి లేఖ సారాంశం ఏంటి, లేఖ ద్వారా ఒక నిజంగా వాళ్ళు రాయలేదు, ఎవరైనా వేరే వ్యక్తులు ఫేక్ లెటర్ క్రియేట్ చేశారంటే వాళ్ళకు దీని ద్వారా వచ్చే లాభం ఏంటి? ఎస్ మనోజ్, మీరు చెప్పిన దాని ప్రకారం విచ్ఛిన్నమైంది అన్న విషయం వాస్తవం. ఇది మనం చెప్పే మాట కాదు. ఎవరైతే ప్రధాన